కార్యక్రమం జరుగుతుంది. హుస్నాబాద్ కేంద్రంగా నల్లగొండ జిల్లాలో నకిలీ బ్యాంక్ అధికారులు విస్తృత స్థాయిలో చలామణి అవుతున్నారు. అమాయక రైతులను, వ్యాపారస్తులను మభ్యపెడుతూ తక్కువ వడ్డీ రేటుకి రుణాలు ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. 25 లక్షలు కొల్లగొట్టిన మోసగాళ్లను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 7 నిందితులు మొత్తం 28 మంది రైతులను, వ్యాపారస్తులను మోసగించి మొత్తం 25,07,000 వసూలు చేశారని తెలిపారు. వారి నుంచి ప్రస్తుతానికి 1,25,000 రూపాయలతో పాటు రైతుల నుంచి వారు తీసుకున్న పట్టాదారు పాసు పుస్తకాలు, అగ్రిమెంట్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా ఎస్పీ తెలిపారు. నిందితులు వసూలు చేసుకున్న మిగతా నగదును కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకుని రికవరీ చేయడం జరుగుతుందన్నారు. నిందితులు ఒక ముఠాగా ఏర్పడి జిల్లాలో గత కొంతకాలంగా వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న అధికారులుగా నటిస్తూ వస్తున్నారని ఎస్పీ తెలిపారు. మనము ఒక 8 మెంబర్స్ ని అరెస్ట్ చేస్తున్నాము. వీళ్ళు ఒక 7 మండలాల్లో ఈ ఫలానా అఫెన్స్ అని చేయడం జరిగింది. వీళ్ళ మోడల్స్ ఆపరేండి ఏంటంటే, వీళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళేసి మేము మీకు చాలా తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తాము, మీకు ఎక్కువ లోన్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి మాకు లంచం ఇస్తే, మాకు ఎంతో కొంత మీరు మనీ ఇస్తే మేము తొందరగా మీకు లోన్ ఇప్పించి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై లోన్ ఇప్పిస్తామని చెప్పేసి అట్లా రైతుల్ని మోసం చేసినారు. వీళ్ళు ఇప్పుడు దాకా మా నోటీస్లో వచ్చింది ఇప్పుడు ఒక 28 రైతులని మోసం చేసినారు. ఇవాళ మనము ఒక 8 మెంబర్స్ ని అరెస్ట్ చేస్తున్నాము. వీళ్ళు ఒక 7 మండలాల్లో ఈ ఫలానా అఫెన్స్ అని చేయడం జరిగింది. వీళ్ళ మోడల్స్ ఆపరేండి ఏంటంటే, వీళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళేసి మేము మీకు చాలా తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తాము, మీకు ఎక్కువ లోన్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి మాకు లంచం ఇస్తే, మాకు ఎంతో కొంత మీరు మనీ